ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలన్న రేవంత్ అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సెలబ్రిటీల కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాయన్నారు. బిఎల్ సంతోష్ పై పెట్టిన కేసును పరిశీలించి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ. ధర్నా చౌక్ లో ఈ వ్యాఖ్యలు చేశారు నర్సయ్య. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మందికి తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అదే విధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీసు వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కపోవడం నయం లాగా, ఒక రాజకీయ నయం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సమస్యలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా ట్యాపింగ్ చేసి సాక్షాత్ పోలీస్ ఆఫీసర్లు వాంగ్మూలం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు సెటిల్మెంట్ చేసి చిత్రహింసలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో మీరే పెట్టించడం జరిగింది. దాని మీద కూడా లోతైన దర్యాప్తు చేయాలి, లేకుంటే సిబిఐ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టి సిబిఐకి చేయాలి. ఈ ద్వారా ముగించే ముందు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గతంలో అసెంబ్లీ ముందు మా మీద బుద్ధ వేశారు, బీజేపీ మీద బుద్ధ వేశారు. ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క బంధం తేటతెల్లమైంది. ఈ రోజు మీరు గమనించాలి, ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ ని ఆర్థికంగా, రాజకీయంగా ఒక క్రిమినల్ గా వాడుకోవటం అనేది ప్రపంచంలో ఇంతవరకు చూడలే. గతంలో కర్ణాటకలో ఒక్క ఫోన్ ట్యాప్ చేసినందుకే రామకృష్ణ హెగ్డే గారి గవర్నమెంట్ కూలిపోవడం జరిగింది. ఈ యొక్క చట్టబద్ధమైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని